యూఎస్ బార్న్ కిడ్స్‌కి ట్రంప్ $1000 చొప్పున ఇస్తున్నారు కదా! అదసలు ఎవరికి ఎలిజిబిలిటీ? వీసా హోల్డర్స్ పిల్లలకు కూడా ఎలిజిబిలిటా? అసలు దీనిని ఎవరికి ఎలా ఇస్తున్నారు అనేసి ఈ వీడియోలో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో, ఇంకెవరైనా మొదటిసారి మన ఛానెల్‌ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకైతే లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతదనుకుంటే షేర్ చేయండి. లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. మన యొక్క గోల్ తెలుసు కదా! న్యూ ఇయర్ వరకు 1,00,000 సబ్స్క్రైబర్స్ అవ్వాల్సిందే. సో, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి కొత్తగా చూస్తుంటే. అండ్ డైలీ చూసే వాళ్ళైతే లైక్ కొట్టి చూడడం స్టార్ట్ చేయండి. అప్పుడు మన వీడియో కొంచెం ఎక్కువ మందికి రీచ్ అవుతది. సో, మంచి వీడియోసే కాబట్టి తప్పకుండా లైక్ కొట్టినా తప్పేమీ లేదు. తప్పకుండా లైక్ అయితే కొట్టండి. సో, ఇంకా టాపిక్‌లోకెళ్ళినట్లయితే ఆల్రెడీ ఇంతకుముందు నా వీడియోస్ రెగ్యులర్‌గా ఫాలో అయ్యే వాళ్ళకి ఇది ఇంతకుముందు చెప్పాను. బిగ్ బ్యూటిఫుల్ బిల్ అని జెప్పేసి ఒకటి స్టార్ట్ చేశాను. అందులోపల చాలా ఉన్నాయి. అందులోపలనే ఈ ట్రంప్ అకౌంట్ అని జెప్పేసి $1000 ఒకటి ఇస్తున్నారు అని ఆ టైంలోనే చెప్పాను. బట్ అది ఇంకా అప్పటికి ఇలా స్టార్ట్ అవ్వలేదురా అని మొత్తం అప్పుడే చెప్పాను. సో, $1000 అయితే ఇవ్వబోతున్నారు ఫ్యూచర్‌లో. అది ఓన్లీ గూడా ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఉన్నన్ని రోజులే. దానికి ట్రంప్ అకౌంట్ అని గూడా పేరు పెట్టారు. సో, ఇతను అంటే ఈ జాన్వరి నుంచి నెక్స్ట్ 2028 డిసెంబర్ వరకు ఇతనున్నన్ని రోజులు అది పుట్టినటువంటి పిల్లలకిస్తాము అని చెప్పి, ఇంకా యూఎస్ బార్న్ కిడ్స్‌కి ఒక అకౌంట్ ఓపెన్ చేసి అందులోపల ఒక $1000 ఏసాక వాళ్ళ 18 ఇయర్స్ వచ్చిన తర్వాత దానిని తీసుకోవచ్చు. అండ్ ఎవ్రీ ఇయర్ ఎవరైతే పేరెంట్స్ ఉంటారో వాళ్ళు కూడా అందులోపలికి మనీ అయితే యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్‌కి కావచ్చు, లేదు అంటే వాళ్ళు ఏదైనా హౌసెస్ కొనుక్కుంటామంటే ఆల్మోస్ట్ అమెరికన్ సిటిజన్స్ అంతే కదా! వాళ్ళకి ఒక ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళు బయటికెళ్ళిపోతారు. తప్పకుండా అదొక రూల్ అన్నట్లే. సో, బయటికెళ్ళిపోతారు. వాళ్ళ లైఫ్ వాళ్ళే లీడ్ చేస్తారు కాబట్టి డెఫినైట్‌లీ ఎవరైతే యూఎస్ సిటిజన్స్‌కి పుట్టినటువంటి యూఎస్ వాళ్ళుంటారు కదా! అంటే ఎప్పటినుంచో యూఎస్ఏలో ఉండే వాళ్ళకి ఆ పిల్లలకి ఇది చాలా వరకు హెల్ప్ అవుతది. మనం ఇండియన్స్ అనుకోండి ఎక్కువ పేరెంట్స్‌మే సపోర్ట్ చేస్తూ ఉంటాము. వాళ్ళ ఫ్యూచర్‌కి కూడా ఎక్కువ సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఈవెన్ యూఎస్ఏలో ఉన్న ఇండియన్స్ అయినా కూడా కానీ. బట్ అమెరికన్స్‌ది కొంచెం డిఫరెంట్ కాబట్టి ఆ పిల్లలకి చాలా వరకు ఇది హెల్ప్ అవుతదని చెప్పేసి దీన్నైతే స్టార్ట్ చేస్తున్నారు. సో, దీనికి ట్రంప్ అకౌంట్ అని చెప్పేసి పేరు కూడా పెట్టారు. అండ్ ఇది మరి వీసా హోల్డర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన పిల్లలు ఇక్కడే పుట్టారు. బట్ మనము అమెరికన్ సిటిజన్స్ మేమి కాదు. అంటే పేరెంట్స్ అమెరికన్ సిటిజన్స్ కాదు. మరి మనకు కూడా ఇది ఎలిజిబిలిటీ అంటే వాళ్ళకి కూడా ఎలిజిబిలిటే. వాళ్ళేమి అమెరికన్ సిటిజన్స్ కావాల్సిన అవసరం లేదు. ఏ కంట్రీస్ నుంచి అంటే వాళ్ళు కూడా ఇక్కడ టాక్స్ పే చేస్తారు కాబట్టి, ఏ కంట్రీ నుంచి వచ్చిన వాళ్ళైనా కూడా వాళ్ళ యొక్క పిల్లలు గనుక యూఎస్ఏలో పుడితే వాళ్ళకి కూడా ఈ ట్రంప్ అకౌంట్‌నైతే ఓపెన్ చేసుకోవచ్చు. అందులో నుంచి గవర్నమెంట్ అయితే ఒక $1000 ఏస్తది. ఆహ్, ఈ $1000కి ఏమొస్తది? వాళ్ళు 18 ఇయర్స్ వచ్చేలోపు ఎవ్రీ ఇయర్ ఇంట్రెస్ట్ చూసుకున్నా కూడా మహా అంటే ఓ $200 ఏమవుతదో అంతే కదా అనుకోవచ్చు. అలా ఏమి కాదు. వాళ్ళు మంచి ఇన్వెస్ట్‌మెంట్‌లోనే అంటే ఇప్పుడు మీరేసినటువంటి మనీ కావచ్చు అండ్ ట్రంప్ వాళ్ళు $1000 కావచ్చు. ఎస్&పి 500 దాంట్లోనో ఎందులోనో ఇన్వెస్ట్ చేస్తారంట. అదొక మంచి ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్. సో, అందులోపల మేమైతే ఇన్వెస్ట్ చేస్తాం కాబట్టి అది ఆల్‌మోస్ట్ నాలుగింతలు పెరుగుతది. అంటే అప్పటి వరకు ట్రంప్ ఏసిన 1000 అనుకోండి 4000 అవుతది. ఫర్ ఎగ్జాంపుల్ పేరెంట్స్ కూడా యాడ్ చేసుకుంటారు కదా! సో, వాటికి కూడా చాలా మంచి ఇన్‌కమ్ అయితే జనరేట్ అవుతది కాబట్టి, ఇది చాలా మంచిది అని జెప్పేసి మెన్షన్ జేస్తున్నారు. ఏంటి ఇది అమెరికాలో పుట్టిన పిల్లలందరికీ వర్తిస్తదంటే కాదు. ఓన్లీ జాన్వరి 1 2025 నుంచి డిసెంబర్ 2028 డిసెంబర్ 31, 2028 వరకు పుట్టినటువంటి పిల్లలకి మాత్రమే ఈ ట్రంప్ అకౌంట్ వర్తిస్తది. అంతకంటే ముందున పుట్టిన పిల్లలకు మాత్రం ఇది వర్తించదన్నట్లు. అంటే ట్రంప్ ఏసేటటువంటి ఆ $1000 ఓన్లీ గూడా జాన్వరి ఈ 2025 నుంచి డిసెంబర్ 2028 మధ్యలో పుట్టిన పిల్లలందరికీ గూడా ట్రంప్ గవర్నమెంట్ తరపు నుంచి ఒక $1000 అయితే వేస్తారు. అండ్ నెక్స్ట్ దీనికి పేరెంట్స్ యొక్క ఇన్‌కమ్ లిమిట్ తోటి ఏమి సంబంధం లేదు. పేరెంట్స్ ఎంత సంపాదిస్తున్నా గూడా వాళ్ళకి ఎంత ఇన్‌కమ్ వస్తున్నా గూడా ట్రంప్ గవర్నమెంట్ ఏసే $1000 అయితే తప్పకుండా $1000 ఏస్తారు. అండ్ ఇది ఎలా ఓపెన్ చేయొచ్చంటే ఇప్పుడు టాక్స్ ఫైలింగ్ చేస్తుంటారు కదా! నెక్స్ట్ ఆ టాక్స్ ఫైలింగ్ చేసేటప్పుడే 4547 అని చెప్పేసి ఒక ఫార్మ్ గనుక ఫిల్ చేసినట్లయితే మీకు ఈ అకౌంట్ అనేది ఓపెన్ అయిపోతది. అండ్ ఈ ఓపెన్ నార్మల్‌గా అమెరికాలో ఉన్నటువంటి వేరే పిల్లలకు కూడా ఓపెన్ చేయొచ్చు. ట్రంప్ అకౌంట్ తోటి సేమ్ అదే ఫార్మ్ 4547 ఫార్మ్ ఫిల్ చేస్తే అకౌంట్ ఓపెన్ అవుతది. అంటే 2025 జనవరి 1 కంటే ముందు పుట్టినటువంటి పిల్లలకు కూడా ఓపెన్ చేసుకోవచ్చులెండి. కానీ ట్రంప్ గవర్నమెంట్ నుంచి వచ్చే $1000 అయితే రావు. రిమైనింగ్ మనీ మీరు పేరెంట్స్‌గా ఎవరైనా అందులో వేసుకుంటే వేసుకోవచ్చు ఓపెన్ చేసుకొని. ఆ తర్వాత ఫ్యూచర్‌లో దాన్ని కూడా ఇన్వెస్ట్ చేస్తారు. ఫ్యూచర్‌లో మనీ వస్తాయిలెండి కానీ గవర్నమెంట్ నుంచి అయితే మీకు ఎలాంటి మనీ రావు. బట్ అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోవాలనుకుంటే ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ ఒక పేరెంట్‌గా మనం అందులోపలికి ఎంత మనీ వేసుకోవచ్చు అంటే ఎవ్రీ ఇయర్ కూడా 5000 వరకైతే మీరు అందులోపలికి మనీ యాడ్ చేసుకోవచ్చు.
అంతకంటే ఎక్కువైతే వేసుకోలేరు. అండ్ కంట్రిబ్యూషన్ మనీ అలా వస్తూ ఉంటాయి కదా! వాటి నుంచి ఒక $2,500 లాగా ఒక కంట్రిబ్యూటెడ్ మనీ లాగా వేసుకోవచ్చు. అంటే మన ఇండియాలో అదేంటి పెన్షన్ మనీ అలా ఉంటాయి కదా! అంటే పీఎఫ్ ఇక్కడ 401(k) అని అంటారు కదా! సో, అలా మనం ఇంకొక 2,500 అయితే ఎక్స్‌ట్రాగా యాడ్ చేసుకోవచ్చు. ఇది ఒక పైలట్ ప్రాజెక్ట్ లాగా. అంటే ఓన్లీ కూడా 4 ఇయర్స్ వరకే. ఆ తర్వాత అయితే ఇంకా ఇది ఇవ్వరు. ఆ తర్వాత ఏ అడ్మినిస్ట్రేషన్ వస్తదో తెలీదు. ఇన్ కేస్ ట్రంప్ రాకుండా ఇంకెవరైనా కూడా రావచ్చు. సో, ఇదైతే 4 ఇయర్స్. దీనితో పాటు డెల్ కంట్రిబ్యూషన్ ఒక $250 కూడా వేస్తున్నారు. అండ్ అదేంటి అంటే దానికి అంటే ఇప్పుడు మనకి ట్రంప్ అకౌంట్‌కి పేరెంట్స్ ఇంత సంపాదించాలి, అంత సంపాదించాలి అలాంటిదేమీ లేదు. ఈవెన్ డెల్ కంట్రిబ్యూషన్‌కి పేరెంట్స్ ఎంత సంపాదిస్తున్నారు అనేది ఏమీ లేదు లేండి గానీ. బట్ మీరు ఉండేటటువంటి ప్లేస్ మీడియం యావరేజ్ ఇన్‌కమ్ వచ్చేసి 150,000 ఉండాలి. అంటే మీ జిప్ కోడ్ యొక్క సాలరీ అంటే మీ సాలరీ కాదు. అంటే ఆ ప్లేసెస్‌కి యావరేజ్‌గా సాలరీ ఉంటది కదా! అది ఒక 150,000 కంటే గనక తక్కువ గనక ఉంటే మీ ప్లేస్ కూడా ఎలిజిబుల్ అన్నట్లు. అంటే మీ పిల్లలకు కూడా ఈ $250 ఏమో యాడ్ చేస్తారు. అదే డెల్ కంపెనీ వాళ్ళు. సో, వాళ్ళు పిల్లలకి కొన్ని బిలియన్ల డాలర్స్ ఏదో కంట్రిబ్యూట్ చేస్తున్నారంట. సో, వాళ్ళ తరపు నుంచి కూడా మీకు ఇంకొక $250 వస్తాయి. దీనికి ఓన్లీ 2025లోనే పుట్టాలి అలాంటిదేమీ లేదు. అంతకంటే ముందు పుట్టిన పిల్లలకి మీరు ఇన్ కేస్ ఈ ట్రంప్ అకౌంట్ గనుక ఓపెన్ చేసుకున్నారనుకోండి, మీరు ఒక $250 వాళ్ళ తరపు నుంచి అయితే మీ అకౌంట్‌లోకి పడతాయి. ట్రంప్ అకౌంట్ అనేది టాక్స్ సేవింగ్స్ అకౌంట్ కాబట్టి మీకు ఉన్నా లేకపోయినా కూడా దానిని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకుంటే మీకది టాక్స్ సేవ్ అవుతది. అది చాలా వరకు హెల్ప్ అవుతది కాబట్టి. నేను నెక్స్ట్ మా పిల్లలు యూఎస్ఏలో చదువుతున్నట్టని ఇండియాలో పుట్టారు. మేము ఎప్పటినుంచో యూఎస్ఏలో ఉంటున్నామంటే అలాంటి వాళ్ళకి ఇదేం వర్తించదు. ఓన్లీ కూడా యూఎస్ సిటిజన్ అయ్యి పిల్లలు వాళ్ళు తప్పకుండా ఎస్ఎస్ఎన్ అయితే ఉండాలి. ఎవరికైతే ఎస్ఎస్ఎన్ ఉంటదో వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అవుతారు. సో, అది గుర్తుంచుకోండి. ఎస్ఎస్ఎన్ అనేది మ్యాండేటరీ. అండ్ నెక్స్ట్ కొన్ని కాలేజీ స్కీమ్స్ అవి కూడా ఉంటాయి. మీరు బయటకెళ్ళి కనుక్కుంటే తెలుస్తదది. అండ్ ఎవరైనా పిల్లలు గనుక చదువుతున్నారనుకోండి, ఆ టైం లోపల గవర్నమెంట్ తరపు నుంచి కొన్ని కాలేజీ స్కీమ్స్ కూడా ఉంటాయి. నేను జస్ట్ చదివాను అంత డెప్త్‌గా అది చదవలేదులెండి కానీ. సో, ఇంతే అండి ట్రంప్ అకౌంట్ వాళ్ళు ఇచ్చేటటువంటి $1,000 యొక్క డీటెయిల్స్. మీకు ఇంకేదైనా కావాలన్నా స్క్రీన్ షాట్స్ తీసైనా అట్లా చదువుకోండి ఇంకా మంచిగా అర్థమవుతది. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరో వీడియోతో కలుద్దాం. బై బై.